హాయ్ పిల్లలు, ఇవాళ మనం అనుకోని విజయం కథ గురించి తెలుసుకుందాం. కపీసా నగరంలో మాధవ శర్మ అనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన ధన సంపన్నుడు కూడాను. ఆయనకు పరిమళ అనే అందమైన కుమార్తె ఉండేది. ఆమె చాలా తెలివిగలది. పరిమళ తెలివిగలది గనక, భాగ్యవంతుడు కూతురు గనక ఎందరో యువకులు ఆమెను పెళ్లాడాలని వచ్చేవారు. పరిమళ వారిని ఏదో చర్చలోకి దింపి తాను వేసే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేరని నిరూపించి పంపేస్తూ ఉండేది. తన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేవాడినే తాను పెళ్లాడాలని ఆమె ఉద్దేశం. ఆ నగరంలోనే రాధాకాంతుడనే ఒక పేద యువకుడు ఉండేవాడు. అతని తండ్రి భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసేవాడు. రాధాకాంతుడు మంచి తెలివిగలవాడు. అతనికి విద్య మీద అమితమైన ఆశ ఉండేది. చాలామంది గురువులకు సేవ చేసి చాలా జ్ఞానం సంపాదించాడు. కానీ అతని జ్ఞానదాహం తీరలేదు. దేశమంతా తిరిగి ఉద్దండ పండితుల వద్ద చేరి మరింత జ్ఞానం సంపాదించాలని అతని ఉద్దేశం. అందుకు తన సహాయం కావాలి. మాధవశర్మ తనకు సహాయం చేస్తాడేమోనని అతడు మాధవశర్మ ఇంటికి వచ్చాడు. అతను కూడా తనను పెళ్లాడాలని వచ్చిన యువకుడేనని భ్రమపడి పరిమళ అతన్ని మాటల్లోకి దింపి, నాకు ఒక అనుమానం, ఎంతమందిని అడిగినా తీర్చకుండా ఉన్నారు అన్నది. ఏమిటా అనుమానం అన్నాడు రాధాకాంతుడు. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సుఖపడేది ఎవరు, కష్టపడేది ఎవరు అని అడిగింది పరిమళ. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సుఖపడేవాడు సన్యాసి. అతనికి సంసార తాపత్రయాలు ఏవీ ఉండవు. ఏ చెట్టు కిందనైనా పడుకుంటాడు, దొరికింది తింటాడు. ఆశలు లేనివాడు గనక నిరాశకి గురికాడు. ఆ విధంగా ఈ లోకంలో సుఖంగా జీవించి బంధ విముక్తుడై పైలోకానికి పోయి అక్కడ సుఖపడతాడు. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా కష్టపడేవాడు బిచ్చగాడు. వాడి ఇహలోక జీవితమంతా కష్టాల్లోనే గడుస్తుంది. ఎండకు ఎండుతాడు, వానకు తడుస్తాడు, చలికి వణుకుతాడు. వాడి కాలమంతా కడుపు నింపుకునే ప్రయత్నంలోనే గడుస్తుంది. ఆ కడుపు ఏనాడు నిండదు. బతికి ఉన్నంతకాలం మరొకరికి చిన్నమెత్తు ఉపకారం చేయలేనందున పైలోకంలో కూడా వాడికి ఏ విధమైన సుఖమూ ఉండదు అన్నాడు రాధాకాంతుడు. అతను చెప్పిన సమాధానంతో తృప్తిపడి పరిమళ అతన్ని పెళ్లాడదామని నిర్ణయించుకుంది. అయితే రాధాకాంతుడి మనసులో పెళ్లి ధ్యాస ఏమీ లేదు. అతను మాధవశర్మను ధన సహాయం కోరదామని వచ్చాడు. ఇంతసేపు పరిమళతో మాట్లాడిన మీదట అతనికి పరిమళ సహాయంతో మాధవశర్మ నుంచి ధన సహాయం పొందవచ్చునన్న ఆలోచన కలిగింది. అందుచేత అతను పరిమళతో, నేను నిన్ను మరొక ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సమాధానం చెప్పలేని పక్షంలో మీ నాన్నగారి చేత నాకు కొంత ధన సహాయం చేయించాలి అన్నాడు. పరిమళ సరే అన్నది. ఈ లోకంలో సుఖపడి పైలోకంలో కష్టపడేవాడెవడు, ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడెవడు అని రాధాకాంతుడు పరిమళని అడిగాడు. పరిమళ కొంచెం ఆలోచించి, ఈ లోకంలో సుఖము పైలోకంలో కష్టము పొందేవాడు దుర్బుద్ధి గల ధనికుడు. అతను డబ్బు సంపాదించడం కోసం ఏ పాపానికైనా ఒడిగడతాడు, ఎంతమంది సుఖాన్నైనా బలిపుచ్చుకుంటాడు. ఇలా బతికినవాడు పైలోకంలో సుఖపడడు. ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడు యోగి. అతను ఈ లోకంలో సమస్త సుఖాలన్నీ విసర్జించి శరీరాన్ని తప్పింపజేసి చచ్చిపోయి ఉత్తమ లోకాలకు చేరుకుంటాడు అన్నది. తన ఆశయం నెరవేరనందున రాధాకాంతుడు చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో మాధవశర్మ వచ్చి, నాయనా, మా అమ్మాయి అడిగిన దానికి సరైన సమాధానం చెప్పావుట. ఆమె నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకున్నది. నీకు కూడా సమ్మతమైతే మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తాను అన్నాడు. రాధాకాంతుడు మొదట నిర్ఘాంతపోయాడు. తనకు అనుకోని విధంగా కార్యం సిద్ధించినందున సంతోషించి అతను పరిమళను పెళ్లాడడానికి తన సమ్మతిని తెలిపాడు. చూసారా పిల్లలు, రాధాకాంతుడికి అనుకోని విజయం ఎలా సిద్ధించిందో. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.